ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం పేరట బిడలందరికీ శుభములు దీవెనలు కలుగునగాక. ఆమెన్. కొంచెం పెంచు. మంచిది. కీర్తనల గ్రంథము 96వ కీర్తన 9వ వాక్యం. 96వ కీర్తన పేజీ నెంబర్ 503. పేజీ నెంబర్ 503, 96వ కీర్తన 9వ చరణం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. నా వైపు చేతులు జాపండి, ప్రార్థన చేయండి. నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు. నాతో మాట్లాడు ప్రభువా అని మీరు, నా ద్వారా మాట్లాడు ప్రభువా అని నేను, ఇద్దరము కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమై ఉన్నవాడా, ఈ మాటలు వివరించడానికి యోగ్యత లేనివాడను, అర్హుడను కాను. నీ కృప ద్వారా బలిపీఠం మీద నిలవబెట్టావు. శరీరములో చక్కటి ఆరోగ్యము చేత నింపి, శరీరం బలహీనమైన ఆత్మ సిద్ధమే అన్నారు. ఆత్మ ద్వారా మీరే మాట్లాడి, పరిశుద్ధాత్ముడా నా నోటిని శుద్ధీకరించి, నాయన మీరు నన్ను అంగీకరించి, వినగల చెవి గ్రహించే శక్తి నాకును ప్రసాదించి, బిడలతో సూటిగా స్పష్టంగా మాట్లాడడానికి కావలసిన సామర్థ్యాన్ని, మాట్లాడడానికి కావలసిన ఆత్మ నడిపింపును మీరే అనుగ్రహించి నడిపించమని, నాయన బిడలందరినీ మీరు సిద్ధపరచమని యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరం చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. మాథ్యూ సాయి గారు నేను మాట్లాడుకోలే. నేను ఈ వాక్యము ఈ దినాన, ఈ బలిపీఠం యొక్క ప్రాముఖ్యత ఏమంటే ఆత్మ నడిపింపు కలిగి ఉంటుంది. ఆమేన్. ఉత్త మాటలు ఊరికే మాట్లాడడానికి బలిపీఠం ఒప్పుకోదు. అవుకు పెంతుకొస్తు ప్రార్థనా మందిర బలిపీఠం సామాన్యమైంది కాదు. ఆమేన్. అయితే అదే అంశాన్ని నేను ప్రిపేర్ అయినా. హల్లెలూయా. సరే, మంచిది. మాథ్యూ సాయి గారిని దేవుడు ఘనంగా వాడుకున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునగాక. మంచిది. పరిశుద్ధమైన మందిరము అంటాం మందిరాన్ని. పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు మనందరికీ తెలియజేసినటువంటి మాట ఎరిగినటువంటి వారమే. ఏమైనా హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళని కొంచెం వందనాలు చెప్పండి. అందరూ వందనాలమ్మా నీకు అని చెప్పి కొంచెం చదవబడినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఉన్నటువంటి ఆంతర్యాన్ని రాత్రి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మందిరానికి ఎందుకు రావాలంట? మాథ్యూ సాయి గారి ద్వారా ఏం మాట్లాడాడు అదే మాటలే ఇప్పుడు నేను కూడా నా ద్వారా కూడా పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు రావాలంటే, మొదట ఆయన చేసినటువంటి మేళ్లను దేనిని మరవకుండా, కీర్తనాకారుడు నీకు నాకు నేర్పించిన నీటిగా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలంట. కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఇంక నిద్రపోకుండా కుర్చీలలో కూర్చొని, రెండవది ఏం చేయాలా? శ్రద్ధగా వినాలి ఆయన మాట. ద్వితీయోపదేశకాండం 28లో శ్రద్ధగా విన్నటువంటి వారికి, వినని వారికి కూడా ఉన్నాయి. అక్కడ 14వ వాక్యం వరకు, నేను 14 అనుకుంటాను, 28, 14 వరకు ఎవరైతే దేవుని మాటలు వింటారో, మామూలు కాదు శ్రద్ధగా వింటారో, నిద్రపోకుండా, అలసట ఉంటుంది. మంచి ఖచ్చితంగా నాకు కూడా అలసట ఉంది. ముక్కు ప్రాబ్లం అయింది. ఎప్పుడు ఇవే చెప్తుంటాడా, ఏవేమవిగా ఈయనేం ప్రార్థన చేస్తాడా అని అనుకుంటారేమో అని భయపడి పూర్తిగా చెప్పలేకున్నాడా. ఏమైనా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునగాక. అమ్మగారు మీ అందరికీ వందనాలు తెలిపారు. ఆమె రాలేని పరిస్థితి, కాలు నొప్పి ద్వారా. అలాగే తోడు కేఫయ్య 10వ తరగతి పరీక్షల నిమిత్తం ఉన్నాడు. వాగ్దానయ్య గారు రావడానికి ప్రభు కృప చూపినాడు. హల్లెలూయా. అలాగే 23వ తారీఖు సాయంకాలం నంద్యాల దగ్గర సీతారామాపురం అన్నటువంటి ప్రాంతములో సువార్త కూడిక నిమిత్తము దైవజనులు హోసన్నయ్య గారు పిలిచినటువంటి
ఆ పిలుపును బట్టి దేవుని కృప ద్వారా మీ అందరి దయా ప్రార్థన ద్వారా ఆ రోజు కూడా తలనొస్తుంది, బాగలేదు. ఒకవైపు రెడ్డుగా పచ్చగా రకరకాల పరిస్థితుల్లో నా ముక్కుంది. అయితే దేవుని కృప ద్వారా ఓబులాపురం పాస్టర్ గారిని సహాయం అడిగినప్పుడు ఆయనకు కూడా అలసట ఉంది, కానీ దేవుని కృప ద్వారా అంగీకరించి ఆ ప్రాంతానికి వెళ్ళి రావడానికి దేవుడు కృప చూపినాడు. చక్కగా వాడుకున్నాడు ఆ ప్రాంతంలో. హల్లెలూయా. ఆ ప్రాంతస్తులందరూ సంతోషపడి అనేకులు ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన సహాయం అడిగాడు. నన్ను పిలిచిన దైవజనులు కూడా సంతోషపడ్డారు. కారణం నేను గొప్ప ప్రసంగికునని కాదు, మీ అందరి ప్రార్థన సంఘపక్షాన ప్రాంతంలో దేవుడు కార్యాన్ని జరిగించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థించిన బిడలందరినీ నా దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. ఎందుకు మందిరానికి రావాలి అన్నటువంటి మాటలు మాథ్యూ సాయి గారి ద్వారా విన్నాం. రెండవది శ్రద్ధగా వినాలని, మూడవది మనకు కలిగినటువంటి కష్టార్జితములో నుంచి 10వ వంతు చెల్లించాలని. ధననిధి అని వ్రాయబడింది అక్కడ. నువ్వు ఇస్తుంది ధననిధిలోనికి, సేవకునికి కాదు. ఆ ధననిధిలోనికి ఎప్పుడైతే నీవు నీ యొక్క అర్పణను కానుకను అర్పిస్తావో దాని ద్వారా పరలోకపు వాక్యములు విప్పి పట్టజాలనటువంటి విస్తారమైన కృప, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలు ఉంటుంది, 3 తరాల దీవెన ఉందంట దశమ భాగం ఇవ్వడం ద్వారా. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ ఇండ్లు కట్టుకుంటాడేమో, పాస్టర్ ఏమన్నా పిల్లలకు ఫీజు కట్టుకుంటాడేమో, పాస్టర్ ఏమన్నా వ్యర్థం చేస్తాడేమో అన్నటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు మానుకొని నువ్వు ఇస్తుంది దేవుని ధననిధిలోనికి అన్నటువంటి సత్యాన్ని ఎరిగి అది ఎంతైనా సరే దొంగిలించకుండా, పైన మర్చిపోయినాడు అయ్యగారు, 10 చదివించినాడు, పైన 8, 9 ఉంటుంది. మీరు దొంగిలిస్తున్నారు అన్నటువంటి మాట ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వారు మేమేందయ్యా, మేమెందుకు దొంగిలించినాము అని అడిగినారు ఆ దైవజనుని. అయితే మీరు దొంగిలిస్తున్నారు, దొంగిలించినది వాస్తవమైతే ఏమిట్లో దొంగిలించినారంటే నా 10వ భాగాన్ని దొంగిలిస్తున్నారు అని చెప్పినాడు అక్కడ ఉన్నటువంటి మాట. సరే, మంచిది. మీరందరూ వారి వారి సామర్థ్యాల కొలది మీరు ఇస్తున్నారు, కొందరు ఇవ్వడం లేదు. అయినా అది నా పని కాదు, కానీ అది దేవుని పని ఇచ్చే మాట. అయితే పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని అన్నటువంటి మాట ఉంది. దేవుని మందిరానికి ఏ విధంగా రావాలి అన్నటువంటి మాట ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే, పరిశుద్ధమైన అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి అన్నటువంటి మాట ఉంది. ఈ దినాన అలంకారం అన్నటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా మనము అలంకరించుకోవాలి అన్నటువంటి మాట రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. అలంకరణ అన్నటువంటి మాటకి అర్థమేమి? నోరు తెరవాలి, వెనుకున్నవారు ముందున్నవారు. మీరు నిద్రపోవద్దు, శ్రద్ధగా వింటే ఆశీర్వాదం. ఏమేన్? అలంకరణ అన్నటువంటి మాటకి అర్థం చెప్పండి రా. అలంకరణ అంటే ఏమి? అంతెందుకు లేవు, ఆత్మీయంగా మర్చిపోయి శరీరానికి ఏ విధంగా అలంకరించుకుంటాం? స్త్రీలు చక్కగా చీరలు కట్టుకొని వచ్చిన అలంకరణ. ఏమైనా హల్లెలూయా. పురుషులు చక్కగా ప్యాంటు షర్టు అలంకరణ. సరే, వివాహాల్లో ఏం చేస్తారు? పూలతో అలంకరిస్తారు, డెకరేషన్తో అలంకరిస్తారు, రకరకాల అనేక విధాలుగా అలంకరణ మనం గమనించినటువంటి వారమే శరీరానికి. అయితే ఆత్మీయ అలంకరణ ప్రభు కోరుతా ఉన్నాడు. మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను, ఆవరణములో అడుగుపెట్టి వస్తున్నటువంటి నీవు నేను ఎలాగ అలంకరించుకుంటున్నాం? దేవుడు ఇష్టపడే అలంకరణ నీలో కనబడుతూ ఉందా? దేవుని చిత్తానుసారమైన అలంకరణలో నీలో అలంకరించుకుంటున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వాక్యమనే ఈ ఉదకముతో. ఏమైనా హల్లెలూయా. ఈ వాక్యమనే నీరుతో నీవు నేను కడగబడాలి. ఈ అలంకరణ చాలా ప్రాముఖ్యమైంది. వస్త్రాలు, రకరకాల వస్త్రాలు, ఏ కలరు నీకు ఇష్టం అంటే రకరకాల ఇష్టమైనటువంటి కలర్లు చెప్పేవారం ఇక్కడ ఉన్నటువంటి వారం. నాకేదైనా ఇష్టమే అని ఊరిక పైకి అంటాం, కానీ ఫైనల్గా ఏం చెప్తాం? వంగపండు కలర్ అంటే ఇష్టం నాకు అంటాం.
నాకు తెలుపు అంటే ఇష్టం అంటావు, అలంకరణ. అయితే దేవుడు నీకు ఇష్టము కాదుగా, దేవుని ఇష్టము కోరుతా ఉన్నాడు నీలో నాలో. ఏమని? పరిశుద్ధమైన అలంకరములను అలంకరించుకొని ఎక్కడికి రావాలంట? ఎక్కడ రావాలంట? ఆయన సన్నిధి అని వ్రాయబడింది అక్కడ. సన్నిధి అంటే అర్థమేమి? దేవుని మందిరం. ఆయన సన్నిధిలో ఆహారం ఉండడానికి మందిరము, సన్నిధి ఒకే అర్థమిచ్చే వాక్యాలు. ఏమైనా హల్లెలూయా. ప్రియమైనటువంటి పెంతెకోస్తు కుటుంబమా, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువు ఇస్తున్నటువంటి మాట అలంకారము. ఏమైనా హల్లెలూయా. శరీరానికి అందరం అలంకరించుకొని వచ్చాం, రకరకాల దుస్తులు, రకరకాల కలర్లు. ఏమేన్. అయితే పరిశుద్ధాత్మదేవుడు మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను ఆయనకు నమస్కారం చేసి సాగిలపడాలంటే, ఆయన ఆవరణములు అడుగు పెట్టాలంటే, ఆయన మందిరములు అడుగు పెట్టాలంటే నీకు కొన్ని అలంకరణములు కావాలంట. హల్లెలూయా. నీకు కొన్ని అలంకరణములు కావాలంట. అందులో భాగంగా 2వ దినవృత్తాంతాల గ్రంథం ఎగ్జాంపుల్గా చెప్తున్నటువంటి మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథము మనందరికీ సుపరిచితమైనటువంటి, ఎన్నో మార్లు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలే. ఇదేదో క్రొత్త మాటలు కాదు కానీ 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 29 6. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యము చేసిరి. ఏమైనా హల్లెలూయా. 5 చదువు నాయనా. వారికిలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని బయటికి కొనిపోవుడి. హల్లెలూయా. ఎలాగా అలంకరించుకోవాలని ప్రభు తెలియజేస్తా ఉన్నాడంటే, హిజ్కియా, నోరు తెరిచి పలుకుదాం. ఏం పేరు? హిజ్కియా. చూడు, ఎస్తేర మొక్కతే గట్టిగా మాట్లాడింది. నాకు కొంచెం చెవుడు ఉంది, గట్టిగా చెప్తారా? ఏం పేరు? మొగళ్ళు మాట్లాడలేదు, స్త్రీలే ఎక్కువ గట్టెళ్ళు. బా, కొంచెం ధైర్యంగా. ఏం పేరు? హిజ్కియా అన్నటువంటి మాటకు దేవుడు బలపరుస్తాడు, లేదా దేవుని శక్తి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉన్నటువంటి రాజు పేరు ఏం పేరు? హిజ్కియా. వాళ్ళ నాన్న పేరు ఆహాజు. ఆ మాట కూడా చదుదాం. అదే అక్కడే పక్క అధ్యాయం 28కి వద్దాం. 28, 24. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతటా బలిపీఠములను కట్టించెను. చేతులెత్తి అందరం యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆహాజు అనబడినటువంటి రాజు ఉన్నాడు. మందిరములోని ఈ ఉపకరణం లేదా అలంకారముగా పెట్టినటువంటి ఉపకరణములన్నిటినీ బయటకు తీసుకొని పోయి తెగ నరికినాడంట. అన్ని తెగ నరికి దాన్ని పడేసి లోకపు సంబంధించినటువంటి ఉపకరణములను లోనికి తెచ్చి బలిపీఠం కట్టినాడంట. ఎంత బాధకరం. అయితే ఆయన కుమారుడైనటువంటి హిజ్కియా ఆయన రాజుగా ప్రారంభించినటువంటి, చూడు చక్కటి మాట ఉంటుంది. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్య కుమార్తె, ఆమె పేరు
అబియా ఉమ్. అతడు తన అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను మొదటి నెల, ఈ నెల ఏ నెల? నోరు తెరవాలరా, ఏ నెల? వర్ణమ్మకు జై చెప్పారు అందరూ. హల్లెలూయా. వర్ణమ్మను దేవుడు దీవించునుగాక. చేతులెత్తి అందరం యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. యా నెల వర్ణమ్మ? ఈ నెల ఏ నెల? ఈ నెల ఫిబ్రవరియా జనవరియా? జనవరియా ఫిబ్రవరియా ఈ నెల? వర్ణమ్మ జూన్ నెలనా? ఎట్ట చేయాలబ్బా, నిద్రవలేదులే. ఈ నెల మొదటి నెల. నోరు తెరిచి పలుకుదాం. ఏ నెల? మొదటి నెల పేరు ఏమంటారు? జనవరి నెల. ఏమైనా హల్లెలూయా. తల్లికి బాగా తెలుసు కానీ ఇంకా చెప్పకున్నది. మొదటి నెలలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, గత కాలములో గుండెలో దేన్ని నింపుకున్నావో, దేవునికి వ్యతిరేకమైన ఉపకరణములు నీలో కలిగి ఉన్నావా? ఆహాజు దేవుని మందిరం అనే ఈ హృదయం అనే మందిరములో ఉన్నటువంటి ఉపకరణములను బయటికి తీసుకొని పోయి దానిలను తుత్తినీలుగా నరికి పనికి రాకుండా చేసి లోకపు వాటిని నింపుకున్నాడంట ఆహాజు రాజు. హిజ్కియా ఏం చేశాడు? రావడమే మొదటి నెలలో దేవుని మందిరములోనికి పోయి ఆహాజు ఎప్పుడైతే మందిరాన్ని తలుపు వేసి బంధించినటువంటి ఆ మందిరాన్ని తలుపు తెరచి తిరిగి దేవుని ఉపకరణములన్నిటినీ సమకూర్చి శుభ్రము చేసి, అక్కడ ఉన్నటువంటి మాట, నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటికి కొనిపోరి అని ఆజ్ఞాపించినాడు. ఈ దినాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మందిరానికి వస్తున్నావు, పరిశుద్ధమైన అలంకారములు నీలో ఉన్నాయా? నాలో ఉన్నాయా? నాతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. నమస్కారం చేస్తూ ఉన్నావు ప్రభుకు, బ్రతిమలాడుతూ ఉన్నావు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీలో పరిశుద్ధమైన అలంకారములు లేకుండా నువ్వు చేసిన నమస్కారము చెల్లదు అని ప్రభు తేలవిస్తూ ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధమైన అలంకారములు అన్నాడు? వేరే అలంకారం లేదు మనకు. శరీరానికి ఎన్నో అలంకారములు అలంకరించుకుంటాము, కానీ పరిశుద్ధమైన అలంకారం ఒక్కటే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే అలంకారాలు. ఏం అలంకారము? రాత్రి జ్ఞాపకం చేసిన మరలా ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తా. పరిశుద్ధ లేఖనాల్లో నుండి పేతురు రాసినటువంటి మొదటి పేతురు. అయ్యా పేజీ నెంబర్ చెప్పు నాయన బిడ్డ. 215. 215 పేజీ నెంబర్. 2వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనం. చదువు నాయన. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము కాక మీకు అలంకారముగా ఉండక మృదువైనట్టియునైనా గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. కింద ఫుట్ నోట్లో ఉంది ఏమని? అంతరంగ పురుషుడు. ఏమైనా హల్లెలూయా. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చప్పట్లు కొట్టి యేసయ్యనామని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమ పరుద్దాం. ఆమేన్. ఏది దేవుని దృష్టికి విలువైనది? పరిశుద్ధమైన అలంకారములు అలంకరించుకొని మందిరములు అడుగు పెట్టాలి. బయట అన్ని రకరకాల పద్ధతుల్లో రకరకాల మాటలు, రకరకాల చూపు, రకరకాల తలంపులు కలిగి నమస్కారం అనేట కుదరదు. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, సాధువుగా మార్చబడాలి. నేను సాధువుగా మార్చబడాలి, అది నీకు అలంకారము. ఆహాజు కఠినాత్ముడిగా మార్చబడ్డాడు. తన కొడుకు హిజ్కియా సాధువుగా మార్చబడ్డాడు. సాధువుగా మార్చబడి హృదయము అనే ఈ యొక్క హృదయమును సూచిస్తూ ఉంది మందిరము. ఆనాడు దేవుని మందిరములోనికి వెళ్ళి
నిషిద్ధమైనటువంటి వాటన్నిటినీ కాల్చివేసినాడు. కాల్చివేసి కిద్రోను వాగులో అన్ని పడేసి కాల్చేసినాడు హిజ్కియా రాజు. దేవుని మందిరంలో శుభ్రం చేసినాడు, దేవుని మందిరాన్ని అలంకరించినాడు. ఈ దినాన నీకు నాకు సాదృశ్యమైనటువంటి మాట, నీ హృదయం నా హృదయంలో అంతరంగ పురుషుడుంటాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తన మొదటి ప్రసంగంలోనే చెప్పినటువంటి మాట, మత్తయి సువార్త మొదట ఆయన సువార్త ప్రకటించినటువంటి మొట్టమొదటి మాట, కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి ఏకైక మాట, మొదటి మాట ఏ మాట? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. అంతరంగ పురుషుని పేరు ఆత్మదేవుడు. శారీరకంగా తిరుగుతున్నావు, తింటున్నావు, నీకు నచ్చినటువంటి దుస్తులు, నాకు నచ్చినటువంటి దుస్తులు వేసుకుంటున్నాను. లెనిన్ బాగుంటుంది అన్నటువంటిది నా ఆశ. లోకంలో తిరుగుతున్నప్పుడు కూడా హెచ్చులుగా వేసుకునేవాడిని. లోకంలో ఉన్నప్పుడు ఏది వేసుకుంటున్నప్పుడు దైవ సేవకునిగా కొన్ని దినాలు మానుకున్నప్పుడు ఎవరు వల్కరీలే. దుస్తులను బట్టి మర్యాద ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మళ్ళా నేను లోకంలో ఉన్నప్పుడు అంత హెచ్చులుగా తిరిగేటప్పుడు దేవునిలోగా ఉత్సాహంగా వేసుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ లెనినే వేసుకోవడానికి ఇష్టపడ్డాను. అదేదో ఘనత కొరకు కాదు, శారీరక అలంకరణ. కొత్త బట్టలు బాగా తెల్లని బట్టలు వేసుకొని బలిపీఠ మీద నిలిచి చెప్పినాడని అనిపించుకొని నాలో అలంకరణ లేకుంటే ప్రయోజనం ఏముంది? దుష్టుడు నవ్వుతుంటాడు, ఒరే 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 వీడు ఏం చెప్తాడు రైడు, అలంకరణ గురించి వీడా చెప్పేది, వీళ్ళలో ఆ సాధువు గుణం ఉందా, వీళ్ళలో ఆ మృదువు గుణం ఉందా అని దుష్టుడు నవ్వుతుంటాడు. పైపెచ్చు మనం ఏమంటామంటే వాడిని అంటాం అని పేరు. బాబు వాడు చేసినాడు, వాడు చేశా, నేను నిషిద్ధమైన వస్తువులను కొని తెచ్చుకోవాల్సి వచ్చింది. ఏమి నిషిద్ధమైన వస్తువులు? పలకర్రా, ఏమి నిషిద్ధమైన వస్తువులు? మందిరంలో ఏముండకూడదు? కోపం ఉండకూడదు, మంచిదే. ఇంకేముండకూడదు మందిరంలో? ఈ మందిరం గురించి కాదు చెప్పేది, నీ హృదయం అనే మందిరం. ఆహాజు రాజు ఏం చేసినాడు? రకరకాల నిషిద్ధమైన బయటి వాటన్నింటినీ తీసుకొచ్చి పెట్టినాడు. కానీ తన కడుపున పుట్టినటువంటి కొడుకు రాజైతానే దావీదు చర్య అంతటి ప్రకారం అన్నాడు. హల్లెలూయా. మనము దావీదు కుమారుడైన యేసయ్య చర్య అంతటి ప్రకారం చేయవలసిన వారము. కోపము, క్రోధము, కోపం ఎక్కువైతే క్రోధం అవుతుంది, క్రోధం ఎక్కువైతే అసూయ, కామము, మదము, మత్సరము, ఇంకేమేమి ఉన్నాయి? గలతీ పత్రికలు అన్నీ సుమారుగా ఉన్నాయి. పరిశుద్ధమైన అలంకరణలు ఉన్నాయి, నిషిద్ధమైన అలంకరణలు ఉన్నాయి. ఏమైనా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒక్కసారి అందరము స్తోత్రం చెల్లిద్దాం. బాప్తిసమును పొంది ప్రభు బల్లాలో చేయి వేస్తున్నటువంటి కుమారుడా, కుమార్తె, సేవకుడిగా బలిపీఠం మీద నిలిచినటువంటి నాతో ప్రభు మాట్లాడుతున్న మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, నమస్కారం చేస్తున్నాం. పరిశుద్ధమైన అలంకారాలు ఉన్నాయా నీలో? ఇంకా కామపు ఆలోచనలు, సెల్ ఫోన్ల ఆలోచనలు, ఫోర్నోగ్రఫీ ఆలోచనలు, రకరకాల పరిస్థితుల్లో ఇంకా నీ మాటలు మారలేదా? నా మాటలు మారలేదా? అయితే నువ్వు నమస్కారం చేసినట్టు మాత్రాన నా దేవుడు వినడానికి ఆయన చెవిటోడు కాదు, మాట్లాడకుండా ఉండడానికి మూగాడు కాదు. కానీ నీకు నాకు మధ్యలో ఏమున్నాయి? నిషిద్ధమైనటువంటి అడ్డులున్నాయి. కాబట్టి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి పరిశుద్ధమైన ఆవరణములు అడుగుపెట్టి లోనికి వస్తున్నటువంటి నీవు నేను పరిశుద్ధమైన అలంకరణలు అలంకరించుకొని దేవుని మందిరములు అడుగుపెట్టాలంట. హల్లెలూయా. అందులో ప్రాముఖ్యంగా సాధువుగా మార్చబడాలంట నీవు నేను. సాధువు ఎలాంటి దుస్తులు వేస్తాడు? సాధువు ఎలాంటి దుస్తులు వేస్తారా? సాధమ్మ సాధువు, సాధువులను ఎప్పుడు చూడలేదా? ఎంత భక్తులు మీరు! ఖచ్చితంగా మళ్ళీ బాప్తిసం ఇవ్వాల్సిందే మీకు. సాధువులను చూడలేదా మీరు?
ఏ బట్టలు ఇచ్చారు? ఒకటే డ్రెస్సే వారిది. వాళ్ళ ఉద్దేశం ఏమి? దేవుణ్ణి చేరుకోవాలని. దొంగ సాధువుల గురించి చెప్పలే నేను. దేవుని కొరకు వెతికే సాధువులు, దైవజనులు కూడా కొంతమంది సాధువులుగా గడ్డాలు పెంచుకొని ఉన్నారు. వారి ఉద్దేశం ఏమి? దేవుణ్ణి నాలో ప్రత్యక్షం కావాలి, నేను చూపించాలన్నటువంటి భావనే. హల్లెలూయా. సాధువు గుణమేమి? నువ్వు తిట్టినా, నువ్వు అరిసినా, ఒక ఏటు కొట్టినా, ఏమో పనైనా నీ పాప నీదే పని చెప్పి వెళ్ళిపోతారు, కానీ తిరగమల్లరు, కలవడరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అలంకరణలో అదొకటంట, సాధువు. చూడు, అందులో భాగంగా మోషే గారిని జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకు మోషేలో ఏమన్నాడు ప్రభు? సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వాక్యం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా. యెహోవా ఉమ్, ఆ మాట వినెను. ఉమ్. మోషే మోషే భూమి మీదనున్న భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అండర్లైన్ చేసుకో, మిక్కిలి సాత్వికుడు. సాధువు సాత్వికుడు ఒక్కరే. హల్లెలూయా. సాత్విక లేదా సాత్వికుడు అని పేరు పెట్టుకొని సాధువు లేదా సాత్వికమైన గుణము నీలో నాలో లేకుంటే ఇది ఒక అలంకారము. మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను గుద్దులాడడానికి, కొట్లాడడానికి, లేదా చాడీలు చెప్పడానికి, అక్కడెక్కడ కూర్చొని దేవుని మాటలు కాకుండా లోకపు మాటలు మాట్లాడడానికి అలంకారం కాదు. నీకు నాకు దేవుడిచ్చిన అలంకారము సాధువుకు మృదువైనట్టి అలంకారము. మృదువైన మాటలు దేవునివి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రసంగిస్తూ ఉంటే ఆ ప్రాంతపు ప్రజలందరూ ఇవి దయగలిగిన మాటలు కాదా అన్నారు. ఆ మాటకు అర్థమేమి? కోపించుచునే వాత్సల్యము చూపిన దేవుడు, సాత్వికుడు ఆయన. హృదయ అంతరంగములో పరిశుద్ధమైన అలంకరములలో అలంకరించుకున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా జీవిస్తున్నటువంటి కాలములో మోషేని జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఏం చేసినాడు? ఒక దినాన ఒక్క గుద్ది ఒకరిని చంపేసినాడు. భలే కోపం మోషేకు, నా మాదిరే. హల్లెలూయా. కోపము లేని వాళ్ళు ఎవరం లేవు మనలో. అయితే మోషేను దేవుడు దర్శించిన తర్వాత ఏమైపోయినాడు? సాత్వికునిగా మార్చబడ్డాడు. ప్రజలు అనడంలా, ప్రజల సర్టిఫికేట్ అవసరంలా నీకు. ప్రజలు పొగుడుతారు, మరలా ద్వేషిస్తారు, సనుగుతారు, గొనుగుతారు. నీ మీద నా మీద చాడీ మాటలు చెప్పి జరిగిందొకటి, జరిగినదొకటి, చెప్పేదొకటి ఉంటుంది. అయితే దేవుని సాక్ష్యం కావాలి. మందిరానికి వస్తున్నప్పుడు నీవు నేను పరిశుద్ధమైన అలంకరములు అలంకరించుకోవాలి. అందులో భాగంగా మోషేని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దర్శించినప్పుడంట మోషే శ్రద్ధగా దేవుని మాట విన్నాడంట. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించేవాడు దైవజనుడైన మోషే లేదా ప్రవక్త అయినటువంటి మోషే. రెండవది, దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. మోషే నువ్వు పైకి రా అన్నాడు. అంతే. ఎందుకు రావాలో ప్రభువా? గ్రూపులో మెసేజ్లు పెడతాం, ఫలాని ప్రార్థన విన్నపము లేదా ఫలాని ప్రార్థన అంటే. మీరు గమనించినారో లేదో, పెడముఖము పెట్టుకొని ఉందంట. పేడముఖం కాదు, పెడముఖం. హిజ్కియా మందిరాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు ఆ పితరుల వాళ్ళందరూ కూడా పెడముఖము. చదవలేదా మీరు ఆ మాట? 6లో ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మందిరానికి ఎట్లొస్తున్నావు? ముఖాలంతా మార్చుకొని కూర్చుంటారు కొంతమంది. బలిపీఠం మీద చూసి గమనిస్తుంటే నాకంటే బాగలేదు, పెడముఖము ఉంటుంది నా ముఖం. మీకేమైంది? మందిరానికి ఈ విధంగా రాకూడదు కదా. పెడముఖాలు పెట్టుకొని పక్కనోళ్ళను పలకరీనకి బరువు పెడముఖం. చూస్తానే ఇట్లా తిప్పుకొని పెడముఖం. నా మాట కాదు, బైబిల్లో ఉన్నటువంటి మాట. ఇది కాదు అలంకరణ. నిన్ను తిట్టినోళ్ళనైనా కొట్టినోళ్ళనైనా దేవుడు నిన్ను నన్ను ప్రేమించకపోతే, ఒకవేళ ప్రార్థన ఈరోజు ఉదయకాలమున నేను చేయలేదు, ఒకవేళ ఈడు ఇంకా అయిపోయింది, పాపం చేసినాడు, చచ్చిపోతాడంటే ఇక్కడ ఎవ్వరం ఉండం మనం. ఎందుకంటే ఏదో ఒక సమయంలో మనం అలక్ష్యం చేసినటువంటి వారమే. ఇక్కడ దైవజనుడైన మోషేను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి వాడంట?
ఎలాంటి వాడంట, అక్కడ ముందు ఒక పదం మర్చిపోతున్నారు మీరు. భూమి మీద భూమి మీద చప్పట్లు కొట్టేసాయినామని మహిమపడదాం. హల్లెలూయా. నా భార్య చెప్పాల నా గురించి సాక్ష్యం. కుటుంబమును దాటి వెళ్ళదు మన సాక్ష్యం. పండ్లు గొర్రెకో గిరికో తిట్టినా కొట్టినా అరిచినా ప్రేమ కలిగినటువంటి స్త్రీకి ఉన్నటువంటి ఓర్పు, మంచి కృప స్త్రీలకు ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి మాట సంఘము స్త్రీని పోల్చినాడు నా ప్రభు. భూమి మీద ఉన్నటువంటి సంఘాల్లో పెంతెకోస్తు మందిరపు సంఘము సాత్వికమైన సంఘము అని పిలువబడాలని నా ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల ప్రజలు వస్తారు నా దగ్గరికి, కర్నూలు ప్రాంతంలో అయినా అవుకులైనా. రకరకాల స్నేహితులు ఉన్నారు నాకు, రకరకాల వార్తలు చెబుతూ ఉంటారు. కానీ నా పని బైబిలే, వేరే పని కాదు. నేను వారి మాటలలో తలదూర్చి వారికి సంబంధించినటువంటి దానిలో దూరి చేస్తే ఈ బైబిల్ పట్టుకోవడం ఎందుకు? నాతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. పరిశుద్ధమైన అలంకారములు మోషే ధరించుకున్నాడు. శ్రద్ధగా విన్నాడు దేవుని మాట. ఆహారం తీసుకోవాలా, ఎన్ని రోజులు పడుతుంది ప్రభు అని అడగల. పెడముఖం పెట్టుకోలా, పరిచర్యకు పెడముఖం పెట్టుకోలా, కానుక ఇవ్వడానికి పెడముఖం నేను ఇవ్వాలన్న కానుక అని అనలా. తను తాను సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. శ్రద్ధగా ఆయన మాట విన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు శ్రద్ధగా అనుసరించాడు. ఈనాడు మోషేను మనం మాట్లాడుకుంటాం. మోషేని ఎవరన్నా చూసినారా? మోసే పిల్లలను చూసినారా? మోసే తరాన్ని చూసినారా? అంతేందుకు మోసే వాళ్ళ ఊరును చూసినారా చెప్పు? నేను చూడలే, మీరు చూడలే. నాకైతే ఆశ ఉంది, దేవుడు అవకాశం ఇస్తే ప్రభువా ఒకసారి యెరూషలేం పోయి రావాల ప్రభువా అని ఆశ ఉంది నాకు. ఏమైనా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఒకానొక సమయంలో సోలిపోయినాడు మోషే కూడా. దేవుని ప్రజలను నాకేమైనా జన్మించినారా మీరు అన్నాడు. దేవుని కోపం వచ్చింది. సాత్వికుడు కూడా కొన్నిసార్లు దారి తప్పిపోయే పరిస్థితి వస్తుంది. కానీ చివరికి ఆయన దేవుని పాదాలకు ప్రభువా క్షమించమని ఒప్పుకున్నప్పుడు నువ్వు ఆ కారాన్ని చేరలేవు, కానీ ఇంక నీ పని అయిపోయింది, ఆ కొండెక్కి చూడు అన్నాడు. ఏమైనా హల్లెలూయా. పరిశుద్ధమైన అలంకారములు మోషకే కాదు, ప్రవక్తలకే కాదు, దైవజనులకే కాదు, విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రాంతంలో నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు పొలానికి వెళుతున్నావు, నీ టీములో ఎలా ఉన్నాయి నీ మాటలు? మృదుగా ఉన్నాయా, సాధువుగా ఉన్నాయా? ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. నీ మాటలు మృదువైన మాటలు, సాధువైన మాటలు, దేవుని మాటలు ఉన్నాయా? అవే పరిశుద్ధమైన అలంకారములు. వారమంతా అక్కడ ఇక్కడ తిరిగే కృపే. కూరగాయలకు వెళ్ళాలి, సరుకులకు వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, చేతి పనులకు వెళ్ళాలి, పశువుల దగ్గర పనిచేయాలి, వాహనాల దగ్గరికి వెళ్ళాలి, కోత మిషన్లు, బిడలకు కలిగినటువంటి పరిస్థితులన్నీ ఎరిగినటువంటి వారమే. అయితే నీ మాటలు నా మాటలు దేవుని అలంకరణ కావాలంట. ఆ అలంకరణ, దేవుని అలంకరణ ఏదయ్యా అంటే నువ్వు సాధువైన మాటలు ఉండాలంట. మోషే మాదిరి సాత్వికుడు, నీలో మృదువైన మాటలు నాటి ఈ మాటలు ఎలా వచ్చాయి అని ఒకవేళ అడిగితే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు. పాపాత్మురాలైనటువంటి స్త్రీని అమ్మా అని పిలిచినటువంటి మహనీయుడు ప్రభు అయిన యేసు. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి నీవు నేను. మీకు తెలుసున్నది, లోకంలో క్రైస్తవులే తాగుడు ద్వారానో, వ్యభిచారం ద్వారానో, మట్టక ఆడడం ద్వారానో, లేదా ప్లేయింగ్ కార్డ్స్ ఆడడం ద్వారానో, బీడీలు సిగరెట్ల ద్వారానో చేస్తున్నప్పుడు లోకస్తులు ఎన్నెన్నో వీడియోలు పెట్టి దేవునికి మహిమ రాని పరిస్థితి జీవిస్తున్నటువంటి కాలంలో ఉన్నాము నీవు నేను. వీళ్ళు క్రైస్తవులని వీళ్ళే ఎక్కువ కొట్లాడేది, వీళ్ళని వీడియోల రూపంలో బయటి వారు ప్లే చేస్తున్నారు. కుమారుడా కుమార్తె జాగ్రత్త. మందిరానికి వస్తున్నటువంటి దేవుని మందిరానికి, గ్రంథానికి ఏం పేరు ఉంటుంది? పరిశుద్ధ గ్రంథము. దేవుని మందిరానికి ఏముంటుంది? పరిశుద్ధ స్థలము లేదా పరిశుద్ధ మందిరము. నా మందిరము దొంగలుగా చేసినారా అని బాధపడే పరిస్థితి లేకుండా ఆయన మందిరములో సాధువు, మృదువు కలిగినటువంటి గుణము, లక్షణములు కలిగి ఉంటే అదే దేవునికి విలువైనదని లేఖనాల్లో ఉంది. హల్లెలూయా.
ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హిజ్కియా ఆ పని చేసినాడు. నువ్వు ఈ దినాన నేను ఆ పని చేయాలి. ఈ మొదటి నెలలో, అండర్లైన్ చేసుకోండి, మొదటి నెలలో నేను చేయాల్సినటువంటి మాట ఏమి? నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలా, పరిశుద్ధమైన అలంకరణలను అలంకరించుకోవాలి. అందుకే హిజ్కియా ఒక దినాన కష్టం వచ్చింది హిజ్కియాకు. ఎప్పుడైతే మందిరాన్ని శుభ్రం చేశాడో, ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి వాటిని, నిషిద్ధమైన వాటన్నిటిని బయటికి తీసుకొని పోయి కిద్రోను వాగులేసి కాల్ చేసినాడో, తిరిగి ఆ స్థానములో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, అక్కడ దీపవృక్షం ఉంటుంది, హల్లెలూయా, అక్కడ మందసం ఉంటుంది, అక్కడ పలకలు ఉంటాయి, నిబంధన పలకలు ఉంటాయి, అహరోను చిగురించిన కర్ర ఉంటుంది, నిబంధన గంగాళం ఉంటుంది. వీటన్నిటినీ తిరిగి పునరుద్ధరించి తన్ను తాను నిలిచినటువంటి కారణంగా ఒకరోజు కష్టం వచ్చింది హిజ్కియాకు. ఏం కష్టము? ప్రవక్త వచ్చి ఏం చెప్పినాడు? నోరు తెరవాలి. ఏం చెప్పినారా? ఏదో చెప్పినది, నువ్వు చెప్పినది చెప్పు, మేము చెప్పేది చెప్తామంటారా? ఏం చెప్పినాడు ప్రవక్త? ఏం కష్టం వచ్చింది? సువార్తికులు, ఏం కష్టం వచ్చింది హిజ్కియాకు? చచ్చిపోతావని చెప్పినాడు వచ్చి ప్రవక్త. కొంచెం బాధ అయింది. ఏం ప్రభువా, నీ మందిరానికి నేను నమ్మకంగా జీవిస్తాండే కదా, పైపెచ్చు నేను ఆ లేవీలందరికీ వాళ్ళకు డబ్బులు లేక పొలాలు చేసుకుంటేట్టు, ఆ మందిరం బంద్ అయితే ఏం చేస్తారు? కానుకలు దశమ భాగాలు లేకుంటే సేవకుడు ఏం చేస్తాడు? ఏదో ఒక పని చూసుకోవాల్సిందే కదా. ఆనాటి కాలంలో లేవీలు కూడా మందిరం ఆగిపోయేసరికి పైన పొలం పనులకు పోతున్నారంట అందరూ. మళ్ళీ అందరినీ సమకూర్చి హిజ్కియా మందిరంలో ఒకటి పెట్టినాడు. ఏం పెట్టినాడు? ఒక ధననిధి కొరకు ఒక సంచి ఒకటి యాలగట్టి పెడితే అందరికీ, ఆ ప్రాంతస్తులందరికీ తెలియజేస్తే అనేకులు రకరకాలుగా సహాయం చేసినట్లుగా అక్కడ దేవుని ఆ యొక్క మనము గమనిస్తాం ముందున్నటువంటి అధ్యాయాలు. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. బేర్షెబా మొదలుకొని దాను వరకు కూడా హిజ్కియా యొక్క పరిస్థితి అంతా కూడా మారుమ్రోగిందంట. నేనంటాను, అవుకు మండలం అంతా కాకుండా అవుకులో పెంతుకొస్త మందిరపు బిడ్డలు సాధువులు మృదువులుగా ఒక చుట్టుపక్కల వాళ్ళు కొట్లానికి వచ్చినారనుకో, మనకే గాయం కలిగిందనుకో, దేవుడు చూసుకుంటాలని వదిలిపెడితే దేవుడు ఊరికంటాడా? నీ జోలికి వస్తే నీ కనుగుడ్డును ముడితే నన్ను ముట్టినట్లు అన్నాడు ప్రభు. నీవు నేను ఆరాధించే దేవుడు రోషము కలిగిన దేవుడు. పగ నీ పని కాదు, నాదే అంటాడు ఆయన. ఈ అలంకారములు నీలో నాలో లేకుంటే నువ్వు ఎంత నమస్కారం చేసినా కూడా అడ్డుంటుందంట. మనమేమంటే, ఏం ప్రభువా ఇన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఏమైంది ఉద్యోగము, ఏమైంది వివాహము, ఏమైంది సంతానము, ఏమైంది అని అంటే అడ్డు మనం ఏముండాయో గమనించాల్సినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉంది కుమార్తె. హిజ్కియా శుభ్రం చేశాడు, దేవుని మాట విన్నాడు. ఒకరోజు కష్టం వచ్చింది, కన్నీటితో యెరూషలేము గోడల వైపు కన్నులెత్తి కన్నీటితో ప్రార్థించినప్పుడు క్షణమే వితిన్ సెకండ్స్లో చెప్పిపోతున్నాడు పాస్టరయ్య. మరలొచ్చిన లోపలికి దేవుడు, ఇదో చెప్పుపో, నేను పొడిగించిన ఆయుష్ అని చెప్పినాడు. ప్రార్థన ఆలకించబడింది. ఎందుకు? పరిశుద్ధమైన అలంకారములు అలంకరించుకున్నవాడు హిజ్కియా. చరిత్ర చెప్తుంది, హిజ్కియా గడియారము ఏమైనా హల్లెలూయా, ఇది ఏదన్నా ఇట్ట తిరిగేది, ఇది ఎనికి తిరుగుతుంది ఈ గడియారం. యేసు నామములో తిరగాలని అంటే తిరుగుతుందిరా. ఆహాజు ఆ యొక్క మామూలుగా ఆ యొక్క చరిత్ర చూస్తే వెనక్కి వెళ్ళినట్లుగా హిజ్కియా చరిత్రలో దేవుని కృప కదా. మనది కూడా అంతే. ఏమైనా హల్లెలూయా. చూడు, ఇంకొక మాట కిందనే ఆ పేతురు రాసినటువంటి పత్రికలో ఇంకొకసారి చదువు నాయన ఆ మాట. 2:18 చదువుదాం, అదే అధ్యాయమే 2:18. పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము గాక ముస్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఏమైనా హల్లెలూయా. మీ దృష్టిలో పనికిమాలినోడు శామరావు అని చెప్తారు ఎవరన్నా వచ్చి. ఆయన కూడా నువ్వేం చేయాలా? పెడముఖం పెట్టుకొని వైబయటోడంట. నువ్వేం చేయాలో వచ్చి అడగాలి, నన్ను నీ మీద ఇట్ట అనుకుంటున్నారు అని అడగాలి.
పెడముఖం పెట్టుకొని పక్కకు పోయి ఏమనిందాడా? లోబడి ఈ లోకంలో నీవు నేను ఎవరము? పనివారం, దేవుని పని కలిగి ఉన్నవారం, శారీరకంగా రకరకాల పని కలిగిన వారమే. కానీ దేవుని పని కూడా చేయాలి బ్రతుకున్నంత లోపు. నీ ఆయుష్ నా ఆయుష్ తెలియదు. బ్రతికినప్పుడే దేవుని పని చేయాలి. సాధువుగా మృదువుగా ఉండి దేవుణ్ణి నీలో చూపియాలి. ఈ కాలము ప్రకటించే కాలము కనుమరుగైపోతా ఉంది. పత్రికలు వస్తే కొడుతున్నారు, స్టేషన్లకు కేసులు పెట్టి అప్పచెప్తున్నారు. అది పెద్ద తప్పుగా భావిస్తున్నారు ఈ కాలము. అయితే నీవు నేను పత్రికగా మార్చబడాల్సినటువంటి కాలం. హల్లెలూయా. మంచివారును సాత్వికులైన వారికి మాత్రము గాక, మంచోడైతేనే అని కాకుండా ముస్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరు. హల్లెలూయా. పెడముఖం పెట్టకూడదు మందిరంలో. నీ సాటి సహోదరికి పెడముఖం పెట్టకూడదు. సంపూర్ణంగా దేవునికి అర్పించుకొని సాధువుగా మృదువుగా నీవు నేను మార్చబడితే పరిశుద్ధమైన అలంకారములను దేవుడు ఎంతో నీవు స్తుతులు చెల్లిస్తుంటే పరవశించిపోతాడు ఆయన. స్తుతుల దుర్గముగా కట్టుకుంటాడు ఆయన. నువ్వు అడిగిన యావత్తంతటిని కూడా 28వ ద్వితీయోపదేశకాండములో వ్రాయబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడతాయి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. నువ్వు పట్టుకున్నదంతా బంగారం. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇంకా నీవు నేను వారిని వీరిని అడగాల్సిన అవసరం లేదు. ఎంత పని చేస్తుందంటే పరిశుద్ధమైన అలంకరణ నీ జీవితంలో, నా జీవితంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడు, నిర్గమకాండం 28:2. నిర్గమకాండం 28:2. త్వరగా బిడ్లు. నిర్గమకాండము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనునకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఆజ్ఞయిమ్ము. చాలు. ఇంకొక అలంకారం ఉంది ఇక్కడ. ఇంకా 2 రాయబడినాయి. మొదటి అలంకారం ఏమి? సాధువు. రెండవ అలంకారం ఏమి? మృదువు. మూడో అలంకారం 3, 4 ఉన్నాయి. ఇక్కడ ఏముంది? జ్ఞానాత్మ. హల్లెలూయా. వివేకము. ఇది అలంకారం. ఏం చేస్తుందంటే అలంకారము ఘనత ఇస్తుందంట నీకు నాకు. హల్లెలూయా. ఈ జ్ఞానాత్మ నీలో ఉంటే, అలంకారంగా నీవు చేసుకుంటే ఘనత నువ్వు నేనంటే ఏమనుకుంటాడా అని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లే. నీ గురించి ఇతరులే చెప్తారంట ఘనతగా. హల్లెలూయా. ఏమొచ్చిందంట? ఘనతయు కలుగునట్లు, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుని అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. పరిశుద్ధమైన అలంకారములను ధరించుకొని మందిరంలోకి రావాలని మొదటిగా మనం నేర్చుకున్నాం. రెండవది ఏమి ధరించుకొని రావాలంట? జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయము. ఏమి జ్ఞానాత్మ అంటే ఏమి? ఏంరా జ్ఞానం అంటే ఏమి? జ్ఞానం అంటే బైబిల్ నిర్వచనం ఏమి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం. ఇదే కదా ప్రభు కోరుతుండేది నిన్ను నన్ను. ఇంత బతికి కుక్కసావు చచ్చినారా అంటారు లోకంలో. ఇంత బతికి మనము పరలోక రాజ్యం చేరకుండా నరకాన్ని పోతే ప్రయోజనమేమి? హల్లెలూయా. ప్రభు మాట్లాడుతుంది నమ్మి బాప్తిసం పొందిన వారికే, ప్రభు బల్లాలో చేయి వేస్తున్న వారికే ప్రభు మాట్లాడితే ఉండేది. పరిశుద్ధమైన అలంకారములు జ్ఞానం కావాలి. నా జనులు జ్ఞానము లేక నశించిపోయిరి అంటాడు పరిశుద్ధ ఆత్ముడు. నువ్వు నేను జ్ఞానముతో ఈ లోకములో నివసించాలి, వివేకము కలిగి నివసించాలి. పావురానికి ఉన్న గుణమేమి? పావురము నిష్కపటము కలిగి ఉంటుందంట. పాము నోరు తెరవాల. పాము
ఏం పాముకంత వివేకమేమి, ఎదురొచ్చాదా కొట్టు అని. ఏమవుతుంది రా కట్టె తీసుకుంటే. నేను ఎప్పుడు ఆ పాములు చంపలే నేను. భయం పాములు అంటే. ఎనికి వెలకలే చిన్న పాము ఉంది. ఏం చేయాలి బాగా చూస్తాము ఒకసారి అని ఎందుకు పెట్టినానో ముళ్ళు కట్టే పెట్టినా వెనక. ఏంటికి తెచ్చినాము, ఏం రసాన్ని గుర్తుందా నీకన్నా? ప్రభువా సాయం చెప్పి ఆ చిన్నదాన్ని నన్ను చంపాలి నేను అని చెప్పిన. ఒక్కటే టేసిన కళ్ళు మూసుకొని చచ్చిపోయింది. భయం పాములు. పాము నెలకల్లా మా చిన్నమ్మ కళావతమ్మ దగ్గర ఉరుకులాడుతూ పోతంటి. ఆమెకేమో ధైర్యము ఓ రోజు తోక పట్టుకుంది. తోక పట్టుకొని చంపింది. నేను చూసిన కళ్ళారా, అంత ధైర్యం. అయితే పాముకుండే గుణమేమి, తప్పించుకుంటాడంట. హల్లెలూయా. పాపాన్ని తప్పించుకుందమగాక, ఈ లోకాన్ని తప్పించుకుందమగాక, లోకపు నటనను తప్పించుకుందముగాక, లోకపు మాటలు తప్పించుకుందముగాక. అదే వివేకం. తప్పించుకునేదే వివేకం. చూసుకుందాం ఏదో నువ్వేందో నేనుందని ఎదురు పోతే అది వివేకం కాదు, అవివేకం అది. హల్లెలూయా. కాబట్టి జ్ఞానము అలంకారమే. ఇది మనకు కావాలి. ఆ రోజు సేవకుని అభిషేకించేటప్పుడు అహరోనుతో మోషేతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, అహరోనును అభిషేకించు, అతనికి ఘనతయు అలంకారమును ఘనతయు కలుగునట్లుగా నీ సహోదరుని అహరోనును ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. మందిరానికి వస్తున్నప్పుడు బిడలారా ప్రతిష్ఠించుకోవాలా నీవు నేను. పెడముఖం పెట్టుకొని, పెడముఖం అంటే అర్థం ఏంటి? మధ్యేశ్వరం అన్నాగే ఎందుకు నయ్యిందో అర్థం కాలే. పెడముఖం అంటే ఏందిరా మధ్యేశ్వరి? పేడముఖము పెడముఖానికి తేడేమి? నోరు తెరవాల. పెడముఖం అంటే ఏమి? మాడుముఖము పెడముఖం అన్నీ ఒకటే పర్యాయ పదాలే కదా. అట్లా ఉండకూడదంట మందిరానికి వస్తున్నప్పుడు. ఆమెన్. హల్లెలూయా. మనుషులను సంతోషపెట్టడానికి కాదు మందిరానికి వచ్చేది. ఆమెన్. నా సన్నిధిలో సంపూర్ణ సంతోషములు గలవు అన్నాడు ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. అందుకే నువ్వు ఈడొచ్చి పాడడం కాదు ఈ సంతోషం అని. బయట జనులు చూసినప్పుడు ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసును దాకురము, నేడే యేసును దాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా. ఏమయ్యా ఈ సంతోషానికి కారణము? ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటావు నువ్వు? అసలు నీకు వచ్చిన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎవరికి ఉండవే? ఏమి సంతోషం అంటే ఇదిగో యేసు నాలోకి వచ్చినందున. అందుకే ఈ సంతోషం. కష్టాలు ఏంది అందరికి వచ్చాయి, మనుషులకు రాక మానలకు వచ్చాయి అంటండే మా ప్రేమమ్మ. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు టాటా బిర్లాలు వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి, అదానికి కూడా కష్టాలు ఉన్నాయి. నెల మా భాస్కరయ్య చెప్తుంటే అదాని బిర్లా వాళ్ళు ఎవరైనా కంతులు కట్టాల్సిందే. నాకు కూడా ఉన్నాయి కంతులు. ఓ రోజు ఇబ్బంది కంటే సెల్లు ఒత్తిన, లోన్ ఇస్తామని అంటే సెల్లు ఒత్తిన. ఏం చేయాలా మనం? ఇంకొక సిగ్గైతుంది అప్పు అడగాలంటే. సెల్లు ఒత్తితే 50,000 టక్కున 48,000 47,000 చిల్లర అకౌంట్లో క్రెడిట్ అయింది. ఇచ్చినాంచి ఫోన్లే, ఇచ్చినాంచి ఫోన్లే. వద్దురా నాయన, ఎందుకు తీసుకుంటారా నాయన అనిపించింది. హల్లెలూయా. ఈ అలంకరములను నీలో నాలుంటే అప్పిచ్చు అరిగి చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఈ పరిశుద్ధమైన అలంకరములను ధరించుకోవాలి. అహరోను ప్రతిష్టమైన వస్త్రములు ధరించుకొని మొట్టమొదటి యాజకుడు బైబిల్ గ్రంథములో. హల్లెలూయా. ప్రధాన యాజకుడు ఆనాటి కాలంలో. ఈనాడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు
నీతో నాతో సెలవిస్తున్నటువంటి మాట, నీవు నేను జ్ఞానము ధరించుకోవాలి, వివేకాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. ధరించుకొని విడిచిపెట్టడానికి వస్త్రం కాదు, ప్రతిష్ఠితమైనదంటే అర్థమేమి? ఒక్కసారి ప్రతిష్ఠత చేసి ఇంక విడిచిపెట్టడానికి లేదు. అది ఆ పని చేయమంటా ఉన్నాడు నిన్ను నన్ను. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును. ఎస్తేరు గ్రంథం 2:15 చివరి మాట. వచ్చే వారం పొడిగించుకుందాం. ఎస్తేరు గ్రంథము ఏడంది. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయుల కుమార్తె. పేజ్ నెంబర్ చెప్పు సార్. 415 చదివితే అయిపోయినా. 415 పేజీ నెంబర్ అయ్యగారు. 415. మొర్దెకై 2వ అధ్యాయము ఇంకొకసారి 15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొని తన పినతండ్రి అయిన అబీహయలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. అర్థమైందా? పరిశుద్ధమైన అలంకారములుంటే దేవునికి దయ కలుగుతుంది నీ మీద, నా మీద. ఈ ఎస్తేరు అనబడినటువంటి మాటకి అర్థమేమి? నక్షత్రము. ఈ ఎస్తేరును తన తల్లిదండ్రులు లేకుంటే తన చిన్నాయన సాకినాడు. పినతండ్రి అని వ్రాయబడింది. హల్లెలూయా. పినతండ్రి సాకినాడు ఆయనను, ఆమెను. ఇంకొకసారి చదువు నాయన. స్త్రీలను కాయు రాజు యొక్క షండు. స్త్రీలు ఏమనుకున్నాం మనం? స్త్రీ అంటే నోరు తెరవాలరా వెనుకున్న వారందరూ. స్త్రీ అంటే ఏమనుకున్నాం? సంఘము. ఆ సంఘం ఎవరు? నువ్వు నేనే. స్త్రీలను కాయు షండు ఎవరు? ఎవర్రా? మొదట దేవుడు, రెండవది మీ కాపరి. మీ కాపరి మీకు ఏది బోధిస్తాడో, దేవుని మాట ఏదైతే మీకు ఉపదేశిస్తాడో అవి తప్ప వేరేది మీలో ఉండకూడదు. రకరకాల వార్తలు వస్తాయి, రకరకాల మెసేజ్లు వస్తాయి. అవన్నీ మిమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపించవు. ఎస్తేరమ్మ తన్ను తాను సంపూర్ణంగా ఒప్పుకుంది దేవునికి, సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునికి అర్పించుకుంది. అక్కడ ఉన్నటువంటి మాట, హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏది కోరలేదు గనుక ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చప్పట్లు కొట్టేసాయి నామాని మహిమపడదాం. హల్లెలూయా. దయగలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసు. దయాప్రాప్తులారా అని స్త్రీని పిలిచినట్టుగా సంఘాన్ని పిలుస్తూ ఉన్నాడు. మీరు సాధువు గుణం కావాలి, మీకు మృదువు గుణము కావాలి, మీకు జ్ఞానం అనే గుణము కావాలి, వివేకం అనే గుణం కావాలి. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా పరిశుద్ధాత్మనికి అర్పించుకుంటే మీ కాపరి క్రింద మీరు ఉన్నట్లయితే దేవుని దయ మీ మీద ఉండునగాక. దేవుని దయ మీ మీద నిండారుగా నివసించునగాక. నిండారుగా దేవుని దయను అనుభవించుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునగాక. ఈ పూటకంగా నేను ముగిస్తున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమి అలంకారాలు ఏం ధరించుకోవాలా? సాధువు అయినట్టు జ్ఞానాత్మ వివేకము. హల్లెలూయా. హల్లెలూయా. దాని కొరకు ఎగ్జాంపుల్గా మోషే గారు సాత్వికునిగా భూమి ఎందంతటా నివసించినాడు. అందులో ఎస్తేరమ్మ ఏం చేసింది? సంఘానికి అర్పించుకుంది. అంటే అలంకరణ భాషతో చెప్తున్నా, సంఘానికి, తన సేవకునికి. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాం. మీరు గొర్రెలని ప్రభు, మనమందరం గొర్రెలము అన్నాడు. కాపరిగా నన్ను పెట్టినాడు. నా పర్యవేక్షణలో మీరు ఉండాలనా, బయటికి వెళ్ళాలనా? నా పర్యవేక్షణలో మీకుంటే ఏం జరుగుతుంది? దేవుని దయ మీ మీద ఇదే దాంట్లో ఉండే అర్థము. దాని కొరకు ఏం చేయాలా? మందిరానికి ఎట్ట రాకూడదు, పెడమకం పెట్టుకొని రాకూడదు. ఎట్ట రావాలా? పరిశుద్ధమైన అలంకారములు అలంకరించుకొని
మందిరానికి వచ్చుదము గాక. వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మొదట అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అడగకూడదు. మొదట ఏం చేయాలా? రెండవది ఏం చేయాలా? దేవుని వాక్యం వినాలా. ఎవరున్నా ఈ ప్రాంతంలో, ఎవరు నిలిచినా, కృపగలిగిన మందిరం ఇది. ఉత్తమ మాటలు మాట్లాడనీకు ఒప్పుకోడు పరిశుద్ధాత్ముడు. ఎవరిని వాడుకున్నా ఘనంగా వాడుకుంటాడు. ఆయన మాటలు మాత్రమే బయటకు వస్తాయి. మూడవది ఏం చేయాలా? మనల్ని మేము అర్పించుకోవాలా, మనల్ని మనం. అది దశమభాగం కానీ హృదయం కానీ. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృప నా బిడ్డలందరికీ నా దేవుడు నిండారుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ మాటలన్నీ మన హృదయములు ఫలించున్నట్లుగా, 30దంతలు 60దంతలుగా 100ంతలుగా ఫలించినట్లుగా చేతులైతే ఒక బిగ్గరగా కేక వేసి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తలలు వంచండి. చిన్న ప్రార్థన, ఒక్క నిమిషం ప్రార్థన. పరిశుద్ధుడా